ఈ 3 రాజకీయ పార్టీలను ఒకసారి చూడండి. ఒకటేమో మత ముసుగులో వస్తూ ఉంటుంది, ఒకటి కుల ముసుగులో వస్తూ ఉన్నది, ఒకటేమో ప్రాంత ముసుగులో వచ్చి ఆల్రెడీ దోపిడీ చేసి దగా చేసి తెలంగాణ ప్రజల్ని ఆగమగం చేసి మాలాంటి కళాకారుల ఉసురు తలిగి చెల్లిపోయి మూలకు కూస్తున్నది. ఇవాళ గుడికన్నా మెల్లె బెటరు అనే కాడికి వచ్చింది కథ. గుడ్డి కన్నా మెల్లె బెటర్ అనేటటువంటి కాడికి వచ్చింది. ఇక ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో ఏ కులాల ఆధిపత్యం ఉన్నది, ఏ కులాలు జనాభా ఎక్కున్నది, దాన్ని ఎట్లా మనం క్యాప్చర్ చేసుకోవాలా, వాళ్ళకు ఎట్లా తాయిలాలు ఇవ్వాలా, ఎట్లా వాళ్ళను మభ్యపెట్టాలా అనేటటువంటి ఆలోచనతోని ఇలా రాజకీయ నాయకులు కొనసాగుతున్న పరిస్థితి. ఎంత దరిద్రం అండి, నాకు అర్థం కాదు. వీళ్ళంతా అసలు సమాజాన్ని చెడగొట్టేటటువంటి దరిద్రులు వీళ్ళు రాజకీయ నాయకులు. ఉన్న 10 మందే 10 కోట్ల మందిని సర్వనాశనం చేస్తున్నారు. 10 మంది 10 కోట్ల మందిని నాశనం చేస్తున్నారు. మరి ఈ 10 కోట్ల మందికి బుద్ధి జ్ఞానం లేదా? ఒక్క మనిషి అంటే యాక్చువల్లీ రాజకీయ ఇన్ఫ్లుయెన్సర్ అనేటటువంటిది రాజకీయ ఇన్ఫ్లుయెన్సరు గ్రామాలలో ఉన్నటువంటి లీడరే. ఒక్క లీడరు ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని వాళ్ళ జీవితాలను అగమ్య గోచరంగా చేసి తను ఒక్కోడే బ్రహ్మాండంగా సంపాదించుకొని ఇల్లు కట్టుకొని జాగలు కొనుక్కొని మంచి ఏసీ కార్లలో తిరిగి చేస్తుంటే ఊర్లలోకి పోతే వాళ్ళు అంటారు, ఇక ఏం చేస్తాము, ఇగో వాడు చూడు ఎట్లా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాడు, అందరినీ దోపిడీ చేసి వాడు చేసింది ఏంది చెప్పు, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళొచ్చినాయి అని అంటున్నారు. మరి అంతదాకా తీసుకుపోయే కన్నా ముందు జాగ్రత్తగా మీరంతా ప్రజలంతా చైతన్యవంతులు కావాలి కదా, ప్రశ్నించే తత్వం రావాలి కదా. తండ్రి ఏదైనా పొరపాటు చేస్తే ప్రశ్నిస్తారు, తల్లి పొరపాటు చేస్తే ప్రశ్నిస్తారు, అన్నదమ్ముడు ఏదైనా పొరపాటు చేస్తే ప్రశ్నిస్తారు, కులపోడు ఏదైనా తప్పు చేస్తే ప్రశ్నిస్తారు, ప్రాంతపోడు తప్పు చేస్తే ప్రశ్నించిర్రు. మరి ఎందుకు ఈ రాజకీయ నాయకులను ప్రశ్నించట్లేదు? ప్రాంతాన్ని ప్రశ్నించిండ్రు, కులాన్ని ప్రశ్నించిండ్రు, మతాన్ని ప్రశ్నిస్తున్నారు, అన్ని మార్పులు జరుగుతూ ఉన్నాయి. కానీ రాజకీయంలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద ఎందుకు మార్పు జరగట్లేదు? రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి దగాకోరు పనుల మీద ఎందుకు దిమాకు పెట్టట్లేదు ప్రజలు? ఇంకా అర్థం కావట్లేదా? చెప్పేటోడు లేకన. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులలో ఇలా కొనసాగుతూ ఉన్నది.